ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రేపు అత్యంత కీలకమైన రోజు. గత 2 దశల్లో జరిగిన పోలింగ్ ముగియటంతో ఇప్పుడు అందరి దృష్టి రేపటి కౌంటింగ్ ప్రక్రియపైనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లు జరిగాయి. వీటన్నిటిలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గం భవానీపూర్. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండటంతో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. భవానీపూర్ కౌంటింగ్ ఏర్పాటుపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది కౌంటింగ్ ప్రక్రియ భాగంగా రేపు చాలా కీలకమైనటువంటి పశ్చిమ బెంగాల్ రిజల్ట్ ప్రకటించేటటువంటి రోజు. దాదాపు ఇప్పుడు నేను భవానీపూర్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏర్పాట్లు అనుకోవచ్చు, రేపు జరిగేటటువంటి ఓటింగ్ ప్రక్రియ, ఈవీఎంలని దాదాపు ఎన్నికల 29వ తేదీ నుంచి కూడా ఇక్కడ ఉంచినటువంటిది. ప్రస్తుతం మాత్రము దీనికి సంబంధించినటువంటిది కీలకంగా ఏర్పాట్లు ఒకవైపు జరుగుతున్నాయి. కానీ నిన్న సాయంత్రం 4 గంటలకు అటు మమతా బెనర్జీ, అటు అభిషేక్ బెనర్జీ, తర్వాత టీఎంసీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా వర్చువల్ సమావేశం నిర్వహించారు. రేపు ఈవీఎంలకు సంబంధించినటువంటిది జాగ్రత్తలు, ఏ విధంగా వ్యూహరచనతో ముందుకు వెళ్లే విధంగా కూడా అటు ఈవీఎంల కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా ఎలాంటి సూచనలు, సలహాలు, తర్వాత దాదాపు ఒక్కొక్క కౌంటింగ్ దగ్గర జరిగేటటువంటి ఘర్షణలు అనుకోవచ్చు, వీటన్నిటిపై కూడా చాలా కీలకమైనటువంటి దాదాపు 3 గంటల పాటు కూడా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఈవీఎంల దగ్గర కూడా టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అటు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడ నిఘా నీడలో అటు పోలీస్ బందోబస్తు ఒకవైపు ఉంటే, ఇటు కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా సీసీ కెమెరాలను చూస్తూ దగ్గర ఉన్నటువంటిది మనం కూడా చూసాము. గత 2 రోజుల నుంచి కూడా అటు సురేంద్ర అధికారి, తర్వాత ఇటు మమతా బెనర్జీ కూడా ఈవీఎంలలో అన్ని కేంద్రాల దగ్గర కూడా పరిశీలించినటువంటిది. కానీ ఇక్కడ భవానీపూర్ కాన్స్టిట్యున్సీ మీదనే టోటల్ ఎంటైర్ పొలిటికల్ సంబంధించినటువంటిది ఇక్కడ హాట్ సీట్ అని చెప్పవచ్చు. ఇందులో కీలకంగా ఇక్కడ మనకు మొన్న జరిగినటువంటి ఏదైతే 4 గంటల పాటు ఈవీఎంలు ఉంచినటువంటి స్థలం ఏదైతే ఉందో, భవానీపూర్ స్థలంలో 4 గంటల పాటు ఆమె ఉన్నది అన్నటువంటి అంశాన్ని బీజేపీ లేవనెత్తింది. దీనిపై కూడా కొంత ప్రతి విమర్శలు ఒకవైపు జరిగాయి. కానీ నిన్న మనకు డైమండ్ హార్బర్కి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి ఫలితా ఈ ప్రాంతాల్లో కూడా గొడవల కారణంగా కూడా ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ దాదాపు మే 21న కూడా ఆదేశాలు ఇస్తూ కూడా మరొకసారి పోలింగ్ జరిగే విధంగా 785 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటిది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మే 24న ఫలితాలు. దానిని ఉద్దేశించి ఈరోజు అభిషేక్ బెనర్జీ చాలా కీలక ఇక్కడ ట్వీట్ చేయడం జరిగింది. బీజేపీ పెద్దలు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పోటీ చేయండి అంటూ కూడా ఒక సవాలు విసరడం అన్నది ఈరోజు మార్నింగ్ ట్వీట్లో ఆయన చేసినటువంటి చాలా పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. దీనికి అటు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రియాక్ట్ కావడం అన్నది ఒకటి. కానీ ఇప్పుడు అంటే కొద్దిసేపటి క్రితంగా ఫలితా ఈ ప్రాంతాలంతా కూడా హై సెక్యూరిటీని పెంచడం జరిగింది. ఈ ప్రాంతాల్లో కూడా నిన్నటి నుంచి కూడా అక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నినాదాలు చేస్తూ నిరసనలు చేస్తున్నటువంటిది. దీనితో ఎన్నికల కమిషన్ మరొకసారి రీపోలింగ్ జరిపే విధంగా కూడా ఆ ప్రాంతాలలో చేసే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఒకసారి మరి ఏదైతే దక్షిణ సంబంధించినటువంటిది ఇటు అంటే దక్షిణ బెంగాల్కి సంబంధించినటువంటి కీలక ప్రాంతాల్లో మరొకసారి రీపోలింగ్ ఒకవైపు, ఇటు అభిషేక్ బెనర్జీ అనుకోవచ్చు, మమతా బెనర్జీ అనుకోవచ్చు, ఇటు కీలక సమావేశాలు మమతా బెనర్జీ ఇంట్లో సమావేశాలు జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ మనకు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు నిన్న రాత్రి కూడా రేపు ఫలితాలు వస్తున్నటువంటి సందర్భంగా టోటల్ ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు ఆయా ప్లేసుల్లో ఉండి పూజలు జరిపే విధంగా కూడా, పూజలు చేసే విధంగా కూడా, ప్రతి ఒక్కరు కూడా పూజలు చేసే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరికొంతమంది ఎవరైతే మహిళలు కూడా వారికి అంటే ఈ ప్రాంతాలంతా కూడా సెక్యూరిటీగా ఉండే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బీజేపీ సంబంధించినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కూడా ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. కానీ మరి ఇప్పుడు సమయం దాదాపు 9 అవుతుంది. కరెక్ట్గా మనకి ఈ సమయానికి రేపు కౌంటింగ్ ప్రక్రియ కూడా దాదాపు 24 గంటల సమయం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్, నువ్వా నేనా అన్నటువంటి ఏదైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది అసలు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా అంటే గత చరిత్రలో కూడా ఎన్నడూ లేనటువంటి పోలింగ్ సంబంధించినటువంటి రిజల్ట్పై ఉత్కంఠ రేపినటువంటి ఇక్కడ ఎన్నికలు మాత్రం ఇదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.